హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో అందరికీ ఫేవరెట్ రెసిపీ అయిన గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను 1 కప్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నాను. 1 కప్ గులాబ్ జామున్ మిక్స్కి 2 కప్స్ ఆఫ్ షుగర్ అనేది తీసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. 2 కప్స్ షుగర్కి ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ అనేది తీసుకోవాలి. సో 2 కప్స్ షుగర్కి 2 కప్స్ వాటర్ అయితే సరిపోద్ది. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో హాఫ్ కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్పిన ఈ 2 కప్స్ షుగర్ అనేది ఈక్వల్గా సరిపోతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని షుగర్ మెల్ట్ అయ్యేదాకా గరిటెతో స్లోగా తిప్పుకుంటూ ఉండండి. ఇందులో ఫ్లేవర్ కోసం 2 లేదా 3 యాలక్కాయలని యాడ్ చేసుకుందాం. ఈ గులాబ్ జామున్లోకి షుగర్ అనేది మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఎలాంటి తీగపాకం రానివ్వాల్సిన అవసరం లేదు. వన్స్ షుగర్ అనేది మెల్ట్ అయ్యాక జస్ట్ ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం గులాబ్ జామున్ మిక్స్ని కలుపుకుందాం. ఈ గులాబ్ జామున్ మిక్స్లోకి కొద్దిగా గోరువెచ్చని పాలని యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోండి. వాటర్ ఎక్కువైనా తక్కువైనా గులాబ్ జామున్ అనేది సరిగ్గా రాదు. సో సాఫ్ట్ డౌ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డౌని ఒక 10 మినిట్స్ పక్కన పెడదాం. ఇంకోవైపు మనం ప్రిపేర్ చేసుకుంటున్న షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి ఎలాంటి తీగపాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ అనేది కరిగిపోయి ఒక 5 మినిట్స్ బాయిల్ అవనిస్తే సరిపోతుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న డౌలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని చిన్న గులాబ్ జామున్స్ చేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చేస్తే మీకు గులాబ్ జామున్ బాల్స్ అనేవి ఎలాంటి క్రాక్స్ రాకుండా నీట్గా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా ఒక పిండి ముద్దను తీసుకొని అరచేతిలో గట్టిగా ప్రెస్ చేస్తూ చేయండి. నెక్స్ట్ స్లోగా రౌండ్ షేప్ వచ్చేలాగా చేయండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి క్రాక్స్ రాకుండా గులాబ్ జామున్ బాల్స్ అనేవి నీట్గా వస్తాయి. అలాగే అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీడియంగా హీట్ అవ్వాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న గులాబ్ జామున్ బాల్స్ని యాడ్ చేయండి. మనం తీసుకున్న ఆయిల్కి ఎన్ని బాల్స్ అయితే సరిపోతాయి అన్ని బాల్స్ మాత్రమే వేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాల్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఉండండి, లేకపోతే గులాబ్ జామున్స్ అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంది. చూసారు కదా, గులాబ్ జామున్స్ అనేవి చక్కగా ఫ్రై అయినాయి, ఎలాంటి క్రాక్స్ అనేవి రాలేదు. ఇలాగే మిగిలిన బాల్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇందాకట్లాగానే ఆయిల్లో ఒక్కొక్క బాల్ని వేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాల్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అవి కొద్ది చల్లారినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేయాలి. షుగర్ సిరప్లో యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మన టేస్టీ గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ గులాబ్ జామున్ చేయడం ఎంతో ఈజీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.